ముందుగల్లో మన చెత్తని సేకరించడం కోసము ఒక 26 చెత్త బండ్లు తిరుగుతున్నాయి సార్. ఈ చెత్త బండ్లకి డ్రైవర్లుగా ఉన్నటువంటి డ్రైవర్లు ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి వేరే ఉపాధి ఏది లేక వేరే ఉద్యోగాలు రాక వాళ్ళు ఈ యొక్క క్లాబ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైవర్లుగా మనం చేరడం జరిగింది సార్. రేపు 1వ తేదీ వస్తే 9 నెలలు కావస్తుంది సార్. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి జీతాలు రాక కొద్దిమంది ఇల్లు గడువుక బయట ఫైనాన్స్ 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలు తీసుకొని ఆ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కాబట్టి దయచేసి వాళ్ళకి ఈ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ వారితో మన గుంతకల్ సంస్థ తరఫున వారికి మాట్లాడి వెంటనే ఈ యొక్క డ్రైవర్లకు జీతాలు వచ్చేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నా సార్. అదేవిధంగా వారానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెట్రోల్ కూడా సరిపోవడం లేదని చెప్పేసి డ్రైవర్లను కూడా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే ఈ శానిటరీ సెక్రటరీ కొద్దిమంది అదనంగా వేరే వాళ్ళకి ఒక వార్డుకి వాళ్ళకి డ్యూటీ వేసి అదనంగా వేరే వాళ్ళకి ఏదైనా మళ్ళీ అక్కడ పోవాలి అక్కడ కూడా చేయాలని చెప్పి అన్నప్పుడు పెట్రోల్తో కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది సార్. కాబట్టి అవకాశం ఉంటే వీలైతే విచారణ చేసి ఇంకొక 2 లీటర్లు ఎక్కువగా వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అదేవిధంగా నా 32వ వార్డుకి సంబంధించి ప్రశాంత్ నగర్లో కొల్లభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి టీటీ రామారాయణ రెడ్డి వరకు ఒక 10 లక్షల రోడ్డుతో మనం టెండర్లు చేయడం జరిగింది సార్. కాంట్రాక్టర్ కూడా భూమి పూజ కూడా చేయడం జరిగింది సార్. కానీ ఇంతవరకు ఆ వర్క్ జరగలేదు సార్. అదేవిధంగా ప్రశాంత్ నగర్ 2లో మేరీ టీచర్ రెడ్డి దగ్గర నుంచి కొత్త మసీదు వరకు 40 లక్షలతో ఒక రోడ్డుకి మనము అంచనా వేసి టెండర్లు చేయడం జరిగింది సార్. ఆ రోడ్డు కూడా టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ వచ్చి భూమి పూజ కూడా చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేను గత కౌన్సిలర్గా ఎన్నికైన నుండి ఇప్పటి వరకు కూడా సికారి కాలనీకి సంబంధించిన సమస్యని ప్రతి సమావేశంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క సికారి కాలనీకి సంబంధించిన సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. ఈ రోజు కూడా ఆ యొక్క సికారి కాలనీలో డ్రైనేజీ ఏర్పాటు చేసి వాళ్ళకి తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా నేను వాళ్ళ సమస్యను ప్రస్తావన చేస్తున్నా సార్. కానీ ఈ రోజు కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం కాలేదు సార్. అదేవిధంగా శాంతి నగర్లో ఉన్నటువంటి శివాలయం ఏరియాలో నీటి ఎదురు చాలా ఇబ్బంది ఉంది సార్. నీళ్ళు అయితే వాళ్ళకి సరిగ్గా రావడం లేదు. దానికి తోడు మన ఏఈ గారికి వారికి ప్రతిసారి కూడా నేను కంప్లైంట్ చేస్తున్నా సార్. దాని విషయం కూడా చూసి వాళ్ళకి నీళ్ళు సమస్య లేకుండా, అదేవిధంగా కొన్ని పైప్ లైన్లు లీకేజ్ వచ్చినప్పుడు దాదాపుగా 15 రోజులు 20 రోజుల పాటు నీళ్లు వృధాగా పోతున్నా కూడా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఆ సమస్య మనం పరిష్కారం చేయలేకపోతున్నాం సార్. ఏం సార్ అని చెప్పేసి మనం కొద్దిగా అధికారులు అడిగినట్లయితే దానికి సంబంధించినటువంటి సామాన్లు మన దగ్గర లేవు అని చెప్పి చెప్తున్నారు సార్. ఏదో ఒక రకంగా ఒత్తిడి చేసి మన గ్రూప్లో ఏదో మెసేజ్ పెట్టు ఏదో ఒక ఆ వర్క్ జరగాలని చెప్పేసి నా వీలైన పద్ధతుల్లో మనం చేస్తే వెంటనే వర్క్ అయితే చేస్తున్నారు. కానీ ఆ చేసిన వర్క్ కనీసం 10 రోజులు కూడా నిలబడడం లేదు సార్. మైన్ రోడ్లో ఆలూరు రోడ్లో పైప్ లైన్ దాదాపు ఒక 20 సార్లు చేసినారు సార్. 20 సార్లు కూడా పోతూనే ఉంది. ఈ సంవత్సరంలో 20 సార్లు చేసినారు దాన్ని. అయినా ఎందుకు పోతుంది ఏమో అర్థం కావడం లేదు. కాబట్టి ఆ సామాన్లు ఏదో తెప్పించేది ఉంటే నాణ్యమైనటువంటి సామాన్లు తెప్పించి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. గుంతకల్ పట్టణంలో క్లాబ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క చెత్త ఆటోలు పెట్టినటువంటి దానికి డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివిన నిరుద్యోగులు వేరే ఉపాధి లేక ఉద్యోగాలు రాక ఈ యొక్క డ్రైవర్లుగా చెత్తబండికి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వేరే ఏ సోర్స్ లేక మన దాంట్లోకి వచ్చి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ కనీస వేతనాలు వాళ్ళకి నెల ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ రేపు 1వ తేదీ వస్తే 9 నెలలు కావస్తుంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి వేతనాలు ఇవ్వలేదు. అదేవిధంగా వారి యొక్క ఆటోలు కూడా కనీసం మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. వారానికి ఇస్తున్నటువంటి పెట్రోల్ కూడా వాళ్ళు బండ్లకు సరిపోవడం లేదు. కాబట్టి వాళ్ళకి వెంటనే వేతనాలు మంజూరు చేసి ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.